గత 3 రోజులుగా ఉపవాస ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. కుటుంబాల కొరకు, కుటుంబాల రక్షణ కొరకు, కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థన జరుగుతూనే ఉన్నాయి. ఈ దినమందు, ఈ 3వ దినమందు ఈ ప్రార్థన కొడుకులకు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. అయితే ఈ దినమందు కొద్ది నిమిషాలు వాక్యాన్ని దేవుడు సహాయం దయచేయని. కారణం, జీవితంలో ఎంతోమంది ఎన్నో పోరాటాలు పోరాడుతూ ఉన్నారు. వాక్యంలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 3:21. ప్రకటన 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండిన ప్రకారము జయించువానని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండని. అంటే మీరు జయించాలా, మీరు జయించాలా. దేన్ని జయించాలా? లోకాన్ని జయించాలా? అందరూ కదలకండి, ఇంకా అందరిటి వైపు చూడండి. 2 చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు లోకమును జయించండి, లోకములో ఉన్న శ్రమను జయించండి. ఈ రోజున కొన్ని శ్రమలు వస్తే ఆ శ్రమలను జయించలేక కుటుంబంలో శ్రమలు కానీ, నీ జీవితంలో శ్రమలు కానీ జయించలేక ఓడిపోయి ఎన్నో మార్లు కూర్చొని ఉండిన వాడవై ఉన్నావు. ప్రభు అంటున్నాడు, నీవు లోకములో జయించాలా. నీవు జయించలేకపోతే నీ జీవితము శూన్యం. నీవు జయించి నాతో పాటు నా తండ్రి సింహాసనం వద్ద నీవు నేను కూర్చోవాలా. ఈ రోజున దేవుని నమ్ముకున్న పిల్లలారా, జీవితంలో జయించలేకపోతే ఎంతోమంది ఓటమిని ఎదుర్కొంటారు. అందుకు ప్రభు అంటున్నాడు, నేను లోకమును జయించాను, మీరు కూడా జయించి నా యుద్ధకు రండి అంటున్నాడు. 2వ తిమోతియులకు రాసిన పత్రిక, 2వ తిమోతియులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 4:7. మంచి పోరాటము పోరాడితివి, నా పరుగు కడగొట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఏమంటున్నాడు? మంచి పోరాటము పోరాడాను. పిల్లలందరూ జాగ్రత్త, పిల్లలందరూ వెనక కూర్చోవాలా. దయచేసి గమనించండి. కొద్ది నిమిషాలు వాక్యము. మంచి పోరాటము పోరాడితివి. ఏ పోరాటం? మంచి పోరాటం. భూలోకములో ప్రతి వ్యక్తి పోరాడాలా, జయించాలంటే పోరాడాలా. సమస్యలతో నీవు పోరాడాలా. ఆ సమస్య వచ్చినప్పుడు, అయ్యో నేను ఇంతటి గొప్పవాడిని కదా, ఇంతటి గొప్పవాడికి నాకెందుకు ఇంత సమస్య? పిల్లలు బయటికి తీసుకున్నాడు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యానికి దయచేసి కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ఉండండి. నేను ఇంతటి గొప్పవాడిని కదా, నాకు సమస్య వచ్చడం, దాన్ని ఎదిరించలేక ఎన్నో ఎదిరించవచ్చు. అయితే మానవుడు సమస్యను ఎదిరించలేక సతికిలబడుతూ ఉన్నాడు. సమస్య వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, కృంగిపోయినప్పుడు
వేదన కలిగినప్పుడు మనిషి పోరాడలేకపోతున్నాడు. జీవితంలో అన్ని పోరాడి అన్నిటి వాటి మీద నాకు జయము కలుగుతుందని నీవు అనుకుంటున్నావు. లేదు సుమా, నీవు కూడా కొన్ని విషయాల్లో ఓడిపోవలసిన వాడవే. నాకు అసాధ్యమైనది ఏది లేదు నీవు అనుకోబాకు. భూలోకములో నీవు కూడా కొన్ని పోరాడవలసిన పోరాటాలు ఉన్నాయి. ఆ పోరాటాలలో నీకు జయము కలగాల. మానవుని జీవితంలో ఎన్నో పోరాటాలు జీవితంలో ఎదుర్కోవాలా. అయితే ఆ పోరాటాలలో ప్రభువును నువ్వు జయించుతూ ఉన్నావా? నీకున్న సమస్యను బట్టి జయించుతూ ఉన్నావా? చాలా మంది జయించడం లేదు. అది కొరింథీయులకు రాసిన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7:5 చూస్తే, ఎటుపోయినను మాకు శ్రమలే కలిగెను. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మంచి పోరాడుతూ ఉన్నానంటున్నాడు. అయితే అపోస్తలుడైన పౌలు ఎటుపోయినా శ్రమలే కనబడుతూ ఉన్నాయి. అది మంచి వైపున వెళ్ళినా సమస్యలే, చెడు వాటి వైపున వెళ్ళినా ఎటు వెళ్ళినా, ఏ మార్గం గుండా వెళ్ళినా, ఎటుపోయినా నాకు శ్రమలే కనబడుతూ ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఎటుపోయినా నాకు శ్రమలే కలిగెను. వెలుపట పోరాటములు, లోపట భయము ఉండెను. పైకి చూడడానికి ధైర్యంగా కనబడుతున్నాడు అపోస్తలుడైన పౌలు, కానీ హృదయములో భయపడుతూ ఉన్నాడట. నా జీవితం ఏమైపోతుంది? ఈ రోజున చాలా మంది ఇలాగనే ఉన్నారా? వెలుపట పోరాడుతూ ఉన్నట్లు కనబడుతూ ఉన్నారు, కానీ లోపట మాత్రం భయం భయం భయం. చాలా మంది బయటికి చూడడానికి గంభీరంగా కనబడుతూ ఉన్నారు, కానీ లోపల మాత్రం భయం భయం భయంతోనే బ్రతుకుతున్నారు. ఎటుపోయినా శ్రమలే, ఎక్కడికి వెళ్ళినా శ్రమలే వెంటాడుతూ ఉన్నాయి. అపోస్తలుడైన పౌలుకు తన పరిచర్యలో, తన జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదుర్కొంటూ ఉన్నాడు. దేవుని సువార్త విషయంలో, దేవుని మాటలు చెప్పే విషయంలో ఎంతో పోరాటం ఎదుర్కొంటున్నాడు. అపోస్తలుడైన పౌలుకే ఎటుపోయిన శ్రమలు కనబడుతూ ఉన్నట్లుగా నీ జీవితంలో కూడా ఎక్కడికి వెళ్ళినా శ్రమలే కనబడుతూ ఉన్నాయా? ఎక్కడికి వెళ్ళినా బాధలే కనపడుతున్నాయా? ప్రభు అంటున్నాడు, జయించు. హల్లెలూయా. ఆ శ్రమలను చూసి వెనుకడుగు వేయొద్దు. ఆ శ్రమ కలిగింది కదా, నా జీవితం అయిపోయింది, ఈ శ్రమతోనే నా గౌరవము, నా కుటుంబము నాశనం అయిపోయింది, ఇక్కడికే నా జీవితం అంతమైపోయిందని ఒకవేళ నీ జీవితంలో బలహీనపడి ఏడుస్తూ కృంగిపోవద్దు. లోపల భయపడి, లోపల కృంగిపోయి, లోపల ఏడుస్తూ నీ జీవితం ఇక అయిపోయిందని నీ జీవితం ఆటిగా నువ్వు ముగించవద్దు. ప్రభు అంటున్నాడు, నువ్వు జీవించు. జీవితం ఇంకా ఉంది, జీవితం ఇంకా ఎంతో ఉంది నీకు. చిన్న చిన్న శ్రమలను చూచి భయపడిపోయి, ఇదిగో ఇక నా జీవితం ఇక అయిపోయిందని నీవు నీరు గారిపోవద్దు. ఈ రోజున ప్రభు వాగ్దానం ఏమిటంటే, భవిష్యత్తు ఇంకా ఉంది నీకు. హల్లెలూయా. భవిష్యత్తు ఇంకా చాలా ఉంది. జయించవలసినవి చాలా ఉన్నాయి. పోరాడవలసిన పోరాటాలు ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఆ పోరాటంలో నీవు భయపడి, లోపల భయపడి, బయటికి అందరూ కనబడుతూ ఉన్నట్లుగా చాలా బాధగా గంభీరంగా కనబడుతూ ఉన్నావు. అన్నా, అతనికి ఏమైందన్నా, చాలా బాగున్నాడు అంటే ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోగలిగిన ధైర్యం ఉంది, బలం ఉంది, కండబలము అండబలము బాగా ఉంది అన్నకు అని అనుకుంటూ ఉన్నారు. కానీ నీ జీవితంలో నా జీవితం ఎప్పుడు ఏమైపోతుందనే భయం నీలో వెంటాడుతా ఉంది. దేవుడు అంటున్నాడు, భయపడకు, 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 జయించడం నేర్చుకో అంటున్నాడు. దేన్ని చూసి భయపడిపోకుండా పోరాడేది నేర్చుకో అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అది ఎటువంటి పోరాటం? ఎటువంటి పోరాటం? దేవుడు మాట్లాడుతూ
ఉన్నాడు. అయితే యాకోబు రాసిన పత్రిక 4:1 చూద్దాం. కొద్ది నిమిషాలు ప్రభు వాక్యాన్ని శ్రద్ధగా విందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మీలో యుద్ధములను పోరాటములను, మరొక చూద్దాం, మీలో యుద్ధములు పోరాటములను దేని నుండి కలుగుచున్నవి. చాలు, మీ గుండెల్లో ఉన్న పోరాటం దేని నుండి కలుగుచున్నవి. పోరాటము అంటే శ్రమలు, పోరాటము అంటే శ్రమలు దేని నుండి కలుగుతూ ఉన్నాయి. మీ కుటుంబంలో, నీ జీవితంలో ఎందుకు శ్రమలు కలుగుతూ ఉన్నాయి ఒక్కసారి ఆలోచన చేసుకో. దేని నుండి? మరొకసారి నేను చదువుతూ ఉన్నాను, శ్రద్ధగా మీరు చెవులారా వినాలా. హల్లెలూయా. యుద్ధములు, పోరాటములు, శ్రమలు దేని నుండి కలుగుతున్నాయి? నీ కుటుంబంలో కష్టాలు దేని నుండి కలుగుతున్నాయి? ఒక్కసారి నీ గుండెల మీద చేయి ఉంచుకొని నీకు నీవుగా అర్థం చేసుకో. ఎందుకు శ్రమలు కలుగుతున్నాయి? ఎవరి ద్వారానో శ్రమలు కలుగుతున్నాయా? నీ భార్య ద్వారా శ్రమలు కలుగుతూ ఉన్నాయా? నీ భర్త ద్వారా శ్రమలు కలుగుతూ ఉన్నాయా? లేకపోతే సంఘము ద్వారా శ్రమలు కలుగుతూ ఉన్నాయా? లేకపోతే సమాజము ద్వారా శ్రమలు కలుగుతూ ఉన్నాయా? నీ అలవాటు ద్వారా శ్రమలు కలుగుతూ ఉన్నాయా? నీ ద్వారానే శ్రమలు కలుగుతూ ఉన్నాయా? ఒక్కసారి ప్రభు అంటున్నాడు, దేని ద్వారా శ్రమలు కలుగుతున్నాయి ఆలోచన చేసుకో. పోరాడుతూ ఉన్నావు. జీవితమే పోరాటంగా పోరాడుతున్నవే. జీవితం బ్రతకాలనే పోరాడి చేతగాని వాళ్ళకు నిలబడిపోతున్నావే. దేనివల్ల ఈ పోరాటం కలుగుతూ ఉంది? ఎందుకు శ్రమ పడుతున్నావు? ఎందుకు కన్నీళ్లు కారుస్తూ ఉన్నావు? ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? ఒక్కసారి నువ్వు ఆలోచన చేసావా? దేనివల్ల శ్రమ కలుగుతుందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసావా? లేదు. అయితే ఈ మాటకు అనుగుణంగా ఒక్క మాట నేను చదవనివ్వండి. ఇదిగో ప్రభు అంటున్నాడు, అదే మాట ముందుకు చదవండి. మీ అవయములలో భోగేచ్ఛలు నుండి, భోగేచ్ఛలు అంటే సుఖము, ఆనందము, సుఖపడు కోరికలు. హల్లెలూయా. మానవునికి ఎందుకు శ్రమలు కలుగుతున్నాయంటే సుఖము కోరుకుంటూ ఉన్నాడు, ఆనందమును కోరుకుంటూ ఉన్నాడు. సుఖపడే కోరికలు ఎక్కువయ్యాయి మనిషికి. అందుకు కారణాన్ని బట్టి మనిషి భోగేచ్ఛలు. నేను ఎవరి గురించి ఉద్దేశించి మాట్లాడలేదు. 3 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత ఈ కూడికలోనికి వచ్చిన మీరు, దేవుడు ఆశీర్వాదకరముగా మీ పోరాటంలో జయము కలిగించును గాక. ఆమేన్. శ్రమలు ఎదుర్కోలేక బాధలు పడుతూ కన్నీళ్లు కారుస్తూ ఒకవేళ మందిరంలో కూర్చున్నావేమో, ఈ పోరాటములో, ఈ బ్రతుకనే ఈ పోరాటములో దేవుడు నీకు జయము కలుగజేయును గాక. హల్లెలూయా. భోగేచ్ఛలు అంటే శరీర కోరికలు కావచ్చు, సంతోషం కావచ్చు, ఆనందం కావచ్చు, తిని కూర్చోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 7:23 చూస్తే, వేరొక నియమము నా అవయవంలో కనబడుతూ ఉన్నది. 18వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు, మేలైనది చేయవలని కోరుచున్నాను కానీ నేను చేయలేకపోతున్నాను. 18వ వచనంలో ఉంటుంది, మంచి చేయాలని కోరుకుంటున్నాను, మంచివాడిగా ఉండాలని కోరుకుంటున్నాను, నేను కూడా అందరిలో గౌరవంగా ఉండాలని కోరుకుంటున్నాను, కానీ నా చేత కావడం లేదంటున్నాడు. హల్లెలూయా. మేలైనది చేయాలి, మంచిది చేయాలి, బాగా ఉండాలి, అందరిలాగా నేను కూడా గొప్పవాడి కావాలని కోరిక ఉంది, కానీ నా వల్ల కావడం లేదు. ఎందుకు? ఈ రోజున అందరిలాగా ఉండాలని కోరుకుంటున్నావు, అందరిలాగా ఉండాలి, అందరిలాగా బ్రతకాలి, అందరికీ ఘనంగా నేను బ్రతకాలని పోరాడుతూనే ఉన్నావు, కానీ నీ చేత కాలేదు. ఈ రోజున చాలా మంది అదే, నేను కూడా ఇలాగ ఉన్నతంగా బ్రతకాలి, నేను కూడా గొప్పవాడిగా ఉండాలి అని
జీవితంలో పోరాడుతూనే ఉన్నారు, కానీ వారు అనుకున్నది వారికి దక్కడం లేదు. కారణం ఏంటి? భోగేచ్ఛ, అంటే సుఖము కోరుకుంటున్నారు. సుఖముకు ఆనందముకు అలవాటు పడిన జీవితంలో ఎప్పుడూ పోరాటాలే ఎదుర్కొంటారు. హల్లెలూయా. నీ జీవితంలో ఎక్కువ సుఖము కోరుకున్నా, ఎక్కువ ఆనందాన్ని కోరుకున్నా, నీ జీవితంలో దుఃఖము, నీ జీవితంలో పోరాటము తప్ప వేరొక్కటి నీకు ఎదురు పడదు అని ప్రభు మాటలు చెప్తున్నాడు. ఎందుకు అంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7:28 క్షుణ్ణంగా చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 28వ వచనం చూడండి. అయినను పాపము లేదు, పాపము లేదు, అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును. చాలు, వివాహం చేసుకున్నారు, అన్ని సుఖంగా ఉండాలని కోరుకుంటున్నారు, కానీ మీకు శరీర సంబంధమైన శ్రమలు కలుగుతాయి. ఎవరికి చెప్తున్నాడు? వివాహమైన వారికి ప్రభు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మీకు శరీర సంబంధమైన శ్రమలు కలుగుతాయి. కలిగినప్పుడు మీరు ఓర్చుకుంటున్నారా? ప్రారంభంలో నేను మాట్లాడాను, భార్యాభర్తలైన వారు మీరిద్దరూ కష్టపడి పోరాడుతూ ఉన్నారు. ముందుకు వెళ్ళాలా? నా కుటుంబాన్ని ఎలాగైనా పోరాడి ఒక గట్టెక్కించాలా? నా కుటుంబాన్ని ఒక స్థితిలోకి నిలబెట్టాలా? నా కుటుంబం అందరికన్నా గొప్పగా బ్రతకాలా? ఒక ఇద్దరు పోరాడుతున్నారు, కానీ ఆ పోరాటంలో మీరు ఓడిపోతూ ఉన్నారు. ఏమంటున్నాడు? ఆ పోరాటంలో ఇద్దరు గెలవడం లేదు. అందుకే శరీర సంబంధమైన శ్రమలు మీకు కలుగుతాయి. ఎవరికి? భార్యకు, భర్త. కుటుంబంలో శ్రమలు కలుగుతాయి. కలిగినప్పుడు మీరిద్దరూ పోట్లాడుతూ ఉన్నారా? పోరాడుతూ ఉన్నారా? పోట్లాట వేరు, పోరాడడం వేరు. పోట్లాట అంటే ఇద్దరికి సఖ్యత లేకుండా గొడవ పడడం పోట్లాట. పోరాడడం అంటే నా కుటుంబాన్ని ఎలాగో ఒకలాగా, నా కుటుంబాన్ని ఒక స్థితిలోకి నేను నిలబెట్టుకోవాలి. ఇది పోరాటం. మీరిద్దరి జీవితంలో, కుటుంబంలో ఒక మాట నేను చెబుతున్నాను, మీరిద్దరూ కుటుంబంలో కలిసి పోట్లాడుతూ ఉన్నారా? పోరాడి కుటుంబాన్ని స్థిరపరుచుకుంటున్నారా? మరొక మాట చెప్తున్నాను, పోట్లాడుతూ ఉన్నారా? పోరాడుతూ ఉన్నారా? ఈ ఉపవాస ప్రార్థన దినమందు ఒక కుటుంబం నాకు పరిచయం. పొద్దున ఉదయాన్నే ఫోన్ చేశారు, అయ్యా మా కుటుంబంలో కాస్త ప్రార్థన చేయండి. ఎందుకమ్మా ఎందుకు ప్రార్థన చేయాలి? నా భర్త, నా కుటుంబం చక్కగా ఉండేది. చక్కగా ఉంటే అనుకోకుండా ఆ కుటుంబం చాలా బాగుండేది. ఒక రోజున తన భర్త ప్రయాణమై వెళుతూ కాస్తంత యాక్సిడెంట్లో కింద పడిపోయాడు. కింద పడిపోతే బ్యాక్ బోన్ అంటే వెన్నెముక కాస్తంత క్రాక్ తగలగా మంచంలో పడిపోయాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. హల్లెలూయా. మంచంలో పడిపోయాడు భర్త మంచంలో పడిపోతే కుటుంబం గడవడం చాలా కష్టమైపోయింది. కుటుంబం గడవడం చాలా కష్టమైపోతే ఇంతవరకు తన భార్యను బయటికి పంపినవాడు కాదు, ఏదో చిన్న పనికి పంపేవాడే భర్త. అప్పుడు కుటుంబం గడవడం చాలా కష్టమైపోయింది. కుటుంబం చాలా కష్టమైపోతే జీవితం అంతా పోరాటాలు ఎదుర్కోలేక ఆ భార్య ఏం చేసిందో తెలుసా? ఇదిగో ఇక నీతో నేను జీవించలేను. ఏమంటా ఉంది? ఇక నీతో నేను జీవించలేను. ఇంతవరకు నువ్వు బలంగా ఉన్నప్పుడు, పని చేసినప్పుడు నీతో ఉండడానికి నా మనసు అంగీకరించింది. ఇప్పుడు నీవు అవిటివాడవై మంచంలో పడిపోయావు. నీకు నేను చాకిరీ చేయలేను, నీకు నేను ఊడిగం చేయలేను. నీవు వ్యర్థంగా నీవు బ్రతికిపోతున్నావు. నిన్ను నేను బ్రతికించలేను,
నీ బ్రతుకు నీవు బ్రతుకు, నీ చావు నీవు చావు, నీ జీవితం నువ్వు జీవించు. ఇక నేను నీ బ్రతుకు నేను నీ జీవితంలో నేను రాను. చేతగాని వాడు నా భర్తని నేను 10 మందికి నేను చెప్పుకోలేను. అందుకని ఈ రోజున నీ జీవితంలో నీ ముఖం నేను చూడనని 2 పిల్లలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. 2 పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు భర్తకు ఆశ కలిగిందట, నా భార్య నేను చూడాలి. ఎందుకు? నా భార్యను నేను చూడాలి. ఫోన్ చేశాడట, అమ్మా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, చాలా ఇరుకులో ఉన్నాను, ఇదిగో అని బంధువులను పిలుచుకున్నాడు. నా భార్యను ఎలాగైనా నన్ను కలపండి. దేనికి కలపాలి? అరే నీ భార్యను వదిలేసి వెళ్ళిపోయిందిరా, వెళ్ళిపోయినా పర్వాలేదయ్యా, ఆమె నేను కాళ్ళు పట్టుకుంటాను, కాస్తంత నన్ను నడిపించండి. ఏమంటున్నాడు భర్త? నేను ఆమె కాళ్ళు పట్టుకొని ఎలాగైనా నా దగ్గరికి తీసుకొని వచ్చుకుంటాను, దయచేసి నా భార్య నాకు కావాలా, నా ప్రాణం పోయేటట్లుంది, దయచేసి దయచేసి అని అందరి కాళ్ళు పట్టుకుంటున్నాడు. అందరి కాళ్ళు, బంధువుల కాళ్ళంతా పట్టుకుంటున్నాడు. బంధువులందరూ ఏడుస్తూ ఉన్నారట. ఎందుకురా ఇలాగా అంటే నా భార్య నాకు కావాలి, నా భార్య నాకు కావాలి. జీవితం అంటే పోరాటం. ఒకసారి నీకు జ్ఞాపకం చేసుకో. ఒకరోజు ఈ రోజు నీవు బాగుండవచ్చు, నేను బాగుండవచ్చు. జీవితంలో ఎవరికి ఏమైపోతుందో తెలియదు. ఏ సమయాన ఏ మనిషికి ఏ ప్రమాదం జరుగుతుందో, ఏ మంచాన పడతాడో. ఈరోజు భర్త పడిపోయాడు, రేపు భార్య పడిపోవచ్చు, లేదని గ్యారంటీ లేదు. జీవితం అంతా సుఖంగా గడుపుతున్నావు నీవు అనుకోబాకు, జీవితం అంతా ఆనందంగా ఉంటుంది అనుకోబాకు. ఒకరోజు రానే వస్తుంది, చీకటి దినాలు ఖచ్చితంగా రాబోతున్నాయి. ఎప్పుడు ప్రకాశించుతున్న సూర్యుని కూడా ఒకరోజు గ్రహణం పడుతుంది. ఎప్పుడు ప్రకాశంగా చూస్తున్న సూర్యునికి కూడా గ్రహణం పడుతుంది. నీ జీవితం ఎప్పుడు ఆనందంగానే ఉంటుందని ఎప్పుడు పొరపాటుని అనుకోబాకు. ఆ రోజు ఆనందంగా గడుపుతున్న ఆ భర్త జీవితంలో చీకటి రానే వచ్చింది. మంచంలో పడిపోయేసరికి భర్త నిర్దాక్ష్యంగా వదిలి భార్య వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే చావు బ్రతుకుల్లో ఉంటే, అమ్మా ఇంటికి వచ్చి కాస్తంత భర్త పిల్లలు చూడాలంటున్నాడు, నీవు రాకపోతే మనే పిల్లలు నన్ను పంపండి అంటే భార్య అంటా ఉంటుందట, ఇదిగో వాడికి కొన్ని గొంతులో నీళ్లు పోసి చంపండి, కానీ నేను నా పిల్లలు పంపను. హల్లెలూయా. నా పిల్లలు నేను పంపను, వాడిని చంపండి, కాస్త నీళ్లు పోసి చంపండి. చనిపోతాడు అంటున్నారుగా, కాస్త గొంతులో నీళ్లు పోయండి, ఆ తులసి నీళ్లు పోసి చంపండి, కానీ ఈ భర్త నేను నా పిల్లలు మాత్రం నేను పంపను. జీవితం ఎలాగుందంటే పోరాటం అండి. ఎవడి జీవితం ఎలాగుందో అర్థం కాదండి. భూలోకంలో మనమందరం బాగున్నాం, మన ప్రక్కింటి వాడు ఎలాగ బాధపడతాడో మనకు తెలియదు, వాడి కుటుంబంలో ఎంత సమస్య ఉందో నాకు తెలియదు. ఒకవేళ మీరు అందరూ బాగా ఆనందంగా కనబడుతున్నారు, మీరు కుటుంబంలో ఎన్ని సమస్యలు ఎన్ని పోరాటాలు పోరాడుతున్నారు నాకు తెలియదు. ప్రభు అంటున్నాడు, జయించు. చప్పలు కొడదామా? హల్లెలూయా. నీ భార్య నిన్ను అవమానపరుస్తా ఉందా? నీ కుటుంబం నీ పిల్లల్ని అవమానం తెస్తూ ఉన్నారా? జయించు. చాతవానిలాగా చాత కాని వాడిలాగా చావుకు తెగించొద్దు. జయించు, జయించు, జయించు. జయించి నీవు నాతో కూడా తండ్రి సింహాసనం ముందు కూర్చోవాలి. భూలోకములో బ్రతుకును జయించలేని వాడిని ప్రభు పరలోకానికి తీసుకొని వెళ్ళలేడు. హల్లెలూయా. జీవితంలో పోరాటం. అందుకే ప్రభు అంటాడు, నేను ఒక మంచి పోరాటం పోరాడుతూ ఉన్నాను. నేను పోరాటం చేతగాని పోరాటము కాదు నేను పోరాడేది, బలహీనమైన పోరాటము కాదు నేను పోరాడేది. కుటుంబంలో చేతగాని వాడిలాగా పోరాడలేదు. నేను పోరాడేది మంచి పోరాటము నేను పోరాడుతున్నాను. పౌలు నీ జీవితంలో కొంచెం శ్రమ కలగానే ఆ పోరాటములు జయించలేక నీరైపోవద్దని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున కుటుంబాల్లో నీవు నీ జీవితంలో భర్త ఆరోగ్యంగా ఉన్నంత వరకే, భర్త సంపద తీసుకొచ్చినంత వరకే,
భర్త క్షేమంగా ఉన్నంత వరకే, అలాగే భార్య కూడా క్షేమంగా ఉన్నంత వరకే, భార్య ఆరోగ్యంగా ఉన్నంత వరకే. భార్య కాస్త బలహీనురాలైపోతే భార్యను వదిలి భర్తలు ఎంతోమంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంతోమంది అయ్యా నా భర్త నాకు రావాలి, నా భర్త నాకు రావాలి, నా భర్త నాకు రావాలని ఎంతోమంది కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. ఈ రోజున భార్య భర్త ఆరోగ్యంగా ఉండి, ఆశీర్వాదంగా ఉండి, క్షేమంగా ఉండి కూడా సంతోషంగా లేని పరిస్థితులు. ఎందుకంటే జీవితము పోరాడుతూ ఉన్నారు. హల్లెలూయా. జీవితమే ఒక పోరాటంగా మారిందండి మనిషికి. కుటుంబంలో పిల్లలతో పోరాడుతూ ఉన్నారు కొంతమంది అనారోగ్యంలో పోరాడుతూ ఉన్నారు, కొంతమంది కుటుంబాన్ని సరిదిద్దుకోలేక పోరాడుతూ ఉన్నారు. నా భార్య ఎప్పుడు మాట వింటుందో నా మాటని కొంతమంది పోరాడుతుంటారు. నా భర్త నా మాట ఎప్పుడు వింటాడో కొంతమంది పోరాడుతున్నారు. జీవితం అంతా పోరాడి 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 జీవితాన్ని ముగిస్తున్నారా? ఈ రోజున ప్రభు అంటున్నాడు, నీ జీవితంలో ఈ కుటుంబములనే సమస్యలలో పోరాటములో నువ్వు నిలిచి ఉందువుగాక. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, పెళ్ళైన వారికి శారీరక సంబంధమైన శ్రమలు కలుగుతాయి, కుటుంబంలో శ్రమలు కలుగుతాయి. కలిగినప్పుడు నీవు ఆ పోరాటములో జయించుదువుగాక. కుటుంబాన్ని జయించలేని వాడు దేవుని సన్నిధిలో నిలబడలేడు. కుటుంబమును జయించలేని వాడు నిలబడలేడు. 12 సంవత్సరాలు వ్యాధి కలిగిన స్త్రీ అనేక వైద్యుల చేత తిప్పలు పడిన. మార్కు సువార్త 5:25. మార్కు 5:25 చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. ఒక స్త్రీ ఉండేను, అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా ఏం చేసింది? ఖర్చు చేసుకుంది. ఎంత మాత్రం ప్రయోజనం లేక, ఇదిగో ఎంత మాత్రం ప్రయోజనం లేదు. వైద్యుల చేత పోరాడి 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 ఫలితం లేదు. ఈ రోజున మీ జీవితంలో రోగముల చేత, బాధల చేత, వైద్యుల చేత తిప్పలు పడుతున్నారు. వైద్యుల చేత తిప్పలు పడుతూ ఉన్నారు. ఇదొక పోరాటం. దేని చేత? రోగము చేత. ఒంట్లో రోగం బాగాలేక ఎంతో తిప్పలు పడుతున్నారు. దేహంలో బయటికి బాగా కనబడుతున్నారు. దేహంలో రోగముల చేత ఎంతో తిప్పలు పడినా 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 ప్రయోజనము లేదు, ప్రయోజనము లేదు. ఈ రోజున నీ జీవితంలో ప్రయోజనకరము లేనిది ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆమెను తన వస్త్రపు చెంగుతో బాగు చేసిన దేవుడు, ఆయనలో ఉన్న ప్రభావము ఈ ఉపవాస ప్రార్థన దినమందు నీ కుటుంబంలో, నీ జీవితంలో ఎట్టి వ్యాధి కలిగి ఉందో ఆ వ్యాధి నా ప్రభు స్వస్థపరచునుగాక. ఆమేన్. ఎన్ని రోజులు తిప్పలు పడుతున్న వ్యాధి చేత, బాధల చేత, కన్నీళ్ళ చేత ఎంత పోరాడుతూ ఉన్నావేమో, ఈ సమయంలోనే నా ప్రభు ప్రభావము నీ కుటుంబంలోనికి నడిపించబడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రోగముల చేత, బాధల చేత, నొప్పుల చేత, కన్నీళ్ళ చేత నీ కుటుంబంలో ఎంతో బాధలు పడుతున్నావేమో, వైద్యుల చేత తిప్పలు పడి 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 బాధల చేత దేవుడి పాదాల దగ్గరికి వస్తే ఆయన వస్త్రపు చెంగులో ఉన్న ప్రభావం వారిలోనికి వెళ్ళింది. ఈ ఉపవాస ప్రార్థన దినమందు, ఈ 3వ దినమందు దేవునిలో ఉన్న ప్రభావం నీలోనికి వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోగములు ఆయన బాగుపరిచే దేవుడు, స్వస్థపరిచే దేవుడను నేనే. ఈ రోజున స్వస్థపరిచే దేవుడు మీ కుటుంబంలో, మీ పిల్లలకు, మీకు దేవుడు చక్కటి ఆరోగ్యము దేవుడు దయచేయునుగాక. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలలో
ప్రభును కనిపెట్టినప్పుడు ప్రభు అంటున్నాడు, ఇదిగో నా ప్రభావము వారిలోనికి పంపుతూ ఉన్నాను, నా ప్రభావము వారిలోనికి పంపుతూ ఉన్నాను. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు, దయాళుడవై ధారాళముగా నన్ను దీవించు